హాయ్ బ్రో, హాయ్ అన్న, ఎట్లున్నారు? బాగున్నాం అన్న. సో చాలా హ్యాపీ ఉన్నట్టున్నా మహావీర్. అవునన్నా. అనుకున్న గోల్ రీచ్ అయింది. ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు అనుకున్న లక్ష్యం సాధించిండు అన్న. పట్టుదలతో చేసి ఏది మనకు ఫలితం రాకుండా ఉండదని అన్న చూపించిండు. సో వినయ్, నువ్వు ఎట్లున్నావు? బాగున్నా. నువ్వు చాలా హ్యాపీ ఉన్నట్టున్నావు. ఇంకా నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. ఒక కామన్ మన్ ప్లేస్ లకి వెళ్ళి ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు అన్న కూడా అందరికి ఆదర్శమైండు. అరే ఏదన్నా అనుకుంటే గట్టిగా పట్టుబడితే అది ఎంత దాకానైనా రీచ్ కావచ్చు అని చేసి చూపించిండు. అందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు. అవునన్నా. బిగ్ బాస్ పోవాలని చెప్పి ఒక డ్రీమ్ తో పనిచేస్తున్నావు. ఆ సమయంలో చాలా దెబ్బలు తాకినాయి, చాలా మంది ఎన్నుపోటు వచ్చిరంట, తిట్టిరంట, చాలా జరిగినాయంట. అలాంటివి ఎప్పుడైనా మీ దగ్గర షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా మహావీర్? అంటే ఇప్పుడు అన్న ఒకరిని నమ్మిండు, ఒక అన్నని నమ్మిండు, నమ్మి యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. అన్న సొంతంగా పెట్టిండు యూట్యూబ్ ఛానల్, ఆయన నమ్మి పెట్టిండు. కాకపోతే ఏంటంటే కొన్ని సాంగ్స్ తీసిండు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని కొన్ని తీసిండు. తీసినప్పుడు ఏం జరిగిందంటే అలా పైసలు పడ్డాయి, మానిటైజేషన్ చేయించుకుండు. అది పైసలు పడ్డాయి. ఆయనకు అన్నకు ఎక్కువ ఇట్లా తెలియదు, యూట్యూబ్ ఛానల్ మీద క్రియేటివిటీ అది అంతా తెలియకపోతే ఆ అన్నని నమ్మి ఆ అన్న చెప్పమనగానే ఇచ్చేసిండు, పాస్వర్డ్ ఇచ్చేసిండు. పాస్వర్డ్ ఇచ్చేసి ఏం చేసిండు ఈ అన్న చేయకుండా వేరే అన్న చేసేసిండు. ఇట్లా ఏది ఇప్పుడు ఇప్పుడు నాకు ఇచ్చిండు అనుకో, నేను చేస్తే ఎట్లుంటది? నన్ను నమ్మడు అనుకొని వేరే అన్న చేసిండని అట్లా చెప్పేసిండు. కాకపోతే ఏంటంటే 7 లక్షల రూపాయలు వచ్చినాయి, అక్షరాల 7 లక్షలు వచ్చినాయి. 7 లక్షలు వస్తే అందుకు మోసం చేసిండు. చాలా బాధపడ్డాడు అన్న. ఆ పేరు వ్యక్తి పేరు చెప్పగలుగుతా? చెప్పలేమన్నా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇట్లా బ్లేమ్ చేసి మనకు అవసరం. ఒక సోషల్ మీడియాలో ఫేమ్ క్యాండిడేట్ అంటే ఆయన వాస్తవేనా? ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యాడు? చాలా బాధపడ్డాడు అన్న. ఇప్పుడు చచ్చిపోతే సూసైడ్ చేసుకుంటా దగ్గర దాకా వెళ్ళిండు. కాకపోతే బాపు ఉండి ధైర్యం చెప్పిండు, నువ్వు ఇప్పుడు ఏమన్నా అయితే నాకు ఇట్లా నేనేమన్నా చేసుకుంటా అని అట్లా చాలా చెప్పేసిండు. చాలా చెప్పేది అప్పుడు వెనకకి వచ్చేసిండు, కానీ చాలా ఏడ్చిందన్న. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి పోతే బాపడ్డం వచ్చి ఆపినంట, ఫోన్ కూడా కొనిపించిన రోజులు మేము విన్నాము. ఐఫోన్ ఏమంటారు అంటే ఒక రైతు అయ్యి ఉండి ఐఫోన్ లేనిది ఇదేంది, ఒక రైతు దగ్గర ఐఫోన్ ఉంటుందా దానికి నువ్వు సమాధానం ఏమిస్తావు? అంటే రైతు అయితే చిన్న చూపా, అదేమన్నా చిన్న చూపా? ఐఫోన్ వాడొద్దా? రైతులు ఎప్పుడు అణిగి మనకి దొక్కి ఉండన్నా? ఇప్పుడు అడుక్కో అన్న రైతులు అంటే మన కష్టం మనం చేసుకుంటున్నాం. దానికి ఒక రైతు ఐఫోన్ వాడుతుండు, ఒక రైతు ఇట్లా ఉండు అట్లుండు. ఐఫోన్ ఉంటే రైతు కోటీశ్వరుడు అయిపోతాడా? దాని ఇంకా ఎంత కష్టం ఉందో వాళ్ళకి తెలియదు కదా. 32,000 పెట్టి మొక్కజొన్న అమ్మితే ఆ 32,000 వచ్చిన దాంట్లో 2 లక్షల చిట్టేస్తే అలా 1,50,000 ఏమో వస్తే అప్పుడు కొనిచ్చిండు బాప ఐఫోన్. అది ఒకటి చూడడు, రైతు అయితే ఐఫోన్ ఉంటుందా, ఇట్లుంటదా అట్లుంటదా అని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ వేసి వాళ్ళకే చెప్తున్నా. వాళ్ళు అన్న పేరు చెప్పుకొని బతుకుతున్నారు అన్న. అంతేగాని రైతు ఐఫోన్ ఉండొద్దు. రైతు ఇప్పుడు ఈ స్థితిలో ఏం లేడు. వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కడుపు నింపుతున్నారు. 10 మంది కడుపు నింపుతున్నారు అన్న రైతు. వాళ్ళు ఏం ఇట్లా ఏం లేరు. ఇప్పుడు ఇదే స్థితికి వస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఇట్లా మస్తుకున్నాయి. మరి వినయ్, నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు ఐఫోన్ గురించి? ఐఫోన్ అంటే ఇప్పుడు రైతు దగ్గర ఐఫోన్ ఉంటుందా అని చెప్పి అన్న. ఇప్పుడు రైతు ఎప్పుడు ఒకటే సిచ్యువేషన్ లో ఉన్నాడు అన్న. ఆల్రెడీ మా డాడీ కూడా చెప్పిండు ఏ సిచ్యువేషన్ లో నేను ఓన్ ఫోన్ అనేది కూడా అన్నిట్లలో చెప్పిండు. ఇప్పుడు మా అన్న కూడా అదే చెప్పిండు. అవునా, ఇప్పుడున్న జనరేషన్ లో పోరాలు కూడా ఐఫోన్ తీసుకొని వీడియోలు తీసుకొని పెడుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు పోరాలు అయినా కానీ వాళ్ళు తీసుకొని పెడుతున్నారు. అలాంటిది ఇప్పుడు మా అన్న ఒక సోషల్ మీడియాలో నమ్మిండు అన్న. ఇప్పుడు మా అన్నకి ఏం తెలియదు. ఇప్పుడు ఈ అన్న సొంటలను నమ్మిండు. నమ్మితే అన్ననే మోసం చేసిండు. అంటే అన్నని మోసం చేసిండు. ఎందుకంటే ఒక రైతు ఎప్పుడు అరే వీడేంతరా అని చెప్పి ఒక రైతు ఏమంటాడు అన్న, ఏమన్నాడు, ఏమనలేడు. మా అన్న కూడా ఏమనలేడు. అందుకని చెప్పేసి మా అన్నని మోసం చేసిరు అన్న. ఇదైతే నేను చెప్తాను. మీ అన్నని మోసం చేసిరు ఆల్రెడీ మహావీర్ చెప్పిండు. అవునన్నా. సో ఐఫోన్ ఏదైతే ఉందో చాలా పైసలు ఉన్నాయి పల్లవి ప్రశాంత్ దగ్గర. తను ఒక ఇన్ఫ్లుయెన్సరే, తనకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ పైసలు కూడా వస్తాయి. తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, వెల్ సెటిల్ అంటారు. మరి ప్రమోషన్ పైసలు అంటే ఇప్పటి వరకు మీరు ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసి ఉంటారు. మా అన్న దాంట్లో ఒక్కటన్నా ప్రమోషన్ ఉందా? ఒక ప్రమోషన్ అన్న కనిపించింది అన్న? చాలా ఉన్నాయి. రెడ్ బకెట్ అనేది అన్న ఇప్పుడు అన్న ఫ్రెండ్, అన్న క్లోజ్ ఫ్రెండ్ రమ్మని ఇన్వైట్ చేసిండు. ఇన్వైట్ చేస్తే మా అన్న పోయి చేసిండు, అంతేగాని ఒక పైసలు కూడా తీసుకోలేదు, ప్రమోషన్ రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పుడు అన్న పైసలు తీసుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ కాలే. ఇప్పుడు ఎంత 4,56,000 ఫాలోవర్స్, 5 లక్షలు ఉన్నారు అన్న. ఇప్పటికి
ఇప్పటికీ మానిటేషన్ చేయించుకోలే, నీకు అది చూపిస్తా నేను, నువ్వే అంటావు ఇప్పుడు పైసల గురించి ఆశపడ్డాడు రైతు బిడ్డ అని పేరు పెట్టుకొని పైసలు సంపాదిస్తుండు. 7 ఒక్క రూపాయి సంపాదించిన 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్కలన్నా మానిటేషన్ మిలియన్ కొద్ది వ్యూస్, 5 లక్షల సబ్స్క్రైబర్స్, మిలియన్ కొద్ది వ్యూస్ అంటే అన్న రైతు పేరు అడ్డం పెట్టుకుని పైసలు సంపాదించుకోవాలని ఎప్పుడు అనుకోలే. అట్లా అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో 5,46,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్న బిగ్ బాస్ కి వెళ్ళిండు. అదే ఇప్పుడు అలా ఎన్ని ప్రమోషన్లు చేసిండో ఒక్కళ్ళు నన్ను అడగన్న, ప్రేమతో వేయండి తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించి పోలే. రైతు పేరు వాడుకొని బిగ్ బాస్ హౌస్ కు వచ్చిండు అన్న, చేసే పని గర్వంగా చెప్పుకొని వచ్చిండు, రైతు పేరు అడ్డం పెట్టుకోలే. రైతు పేరు అడ్డం పెట్టుకునేటోడు అయితే ఎన్నిసార్లు ప్రతిరోజు రైతు పని చేస్తారా, రైతు పేరు అడ్డం పెట్టుకున్నాడు అయితే. ఇప్పుడు సినిమా తీసేటోళ్ళు ఉంటారు, రైతు పేరు పెట్టి 1 రోజు 2 రోజులు, ఒక 365 రోజులు, ఒక సంవత్సరం తీస్తుండొచ్చు. అంతే తప్పించి ప్రతిరోజు రైతు లెక్కలు చేస్తారా, చేయరు. అన్న పుట్టినప్పటి నుంచి 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ బాబుతో పోయి కష్టం చేసుకుంటా టిక్ టాక్ నుంచి ఇట్లా మన చేసే పనిని గర్వంగా చూపించిండు. రైతులు ఎక్కువలే, నేను ఈ పని చేస్తున్నా, నాకేం భయం లేదు, నేను రైతు కొడుకును, నేను రైతు బిడ్డను అని చెప్పుకున్నాడు. కానీ రైతు పేరు అడ్డం పెట్టుకుని ఊడు కాదన్నది. రైతు తను చేసే పనిని రోజు వీడియోలు తీసి పెట్టడాన్ని తను ఎంత కష్టం చేస్తుండు ఒక రైతు అనేటోడు. ఆ కష్టాన్ని చూపించిండు, చెప్పుకున్నాడు. నేను వ్యవసాయం చేస్తున్నా, మా డాడీ వ్యవసాయం చేస్తుండు, నేను రైతు బిడ్డను అని చెప్పుకున్నాడు. ఆ చెప్పుకునే దాన్ని వీళ్ళేమంటారు అంటే సింపతిగా వాడుకుంటున్నావు, ఆ పేరు చెప్పుకొని నువ్వు బిగ్ బాస్ లో పోతున్నావు అని అంటున్నారు. కానీ అన్న చేసే కష్టాన్ని ఎవరు గుర్తించలే అన్న, అసలు రైతు చేసే కష్టాన్నే గుర్తించారు ఎవరు. నామినేషన్ చూసినాం అన్న, 9 మంది చేసారు. టార్గెట్ చేసి వాష్రూమ్ లో టార్గెట్ చేసి మరి అనుకోని మరి టార్గెట్ చేసి నామినేషన్. ఎందుకంటే ఒక రైతు సామాన్యంగా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ మాతో నొచ్చుడేంది అని వాళ్ళు ఇలా ప్రొఫెషనల్ గా అనుకుని వాష్రూమ్ లో అనుకురు, అరే వీని ఒక ఎట్లకెళ్ళి మనం 9 మంది నామినేషన్ చేస్తే వెళ్ళిపోతాడు. శివాజీ అసంటోడే ఏంటంటే శివాజీ అన్న లేడా, శివాజీ అన్న అంత పెద్ద స్టార్, అది సినిమా ఫీల్డ్ ఇలా. ఇప్పుడు మేము సీరియల్ చేస్తున్నాం, మమ్మల్ని మెచ్చుకోకుండా ఒక కామన్ మ్యాన్ మెచ్చుకున్నాడు, ఏంది ఇది అని వాళ్ళు టార్గెట్ చేసి 9 మంది నామినేషన్ చేసారు. అదైతే మంచి పద్ధతి కాదన్న. మీరేమంటారు? అదే అన్న, టార్గెట్ చేసి నామినేట్ చేసిండు. కింది స్థాయి నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ మనతోటి సమానంగా ఉండుడేంది, మనం ఇన్ని సీరియల్ చేసినాం, మనకి ఇంత ఫేమ్ వచ్చింది, అలాంటిది ఇప్పుడు మనతోటి ఇంకా మనకన్నా ఎక్కువనే ఆడుతున్నాడు, ఎందుకు అని చెప్పేసి అందరు టార్గెట్ చేసి నామినేట్ చేసి తోలి. అంటే రైతుకు ఒక్కరికే కష్టాలు కావు, బీటెక్ చదివినోనికి కూడా కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆటో నడిపినోనికి, ప్రతి ఒక్కరికి లైఫ్ లో కష్టాలు ఉంటే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా అన్నారు. అవునన్నా, ఇది కరెక్టే. ఇప్పుడు ఏంటంటే రైతుకు ఒక్కరికి కష్టాలు లేవు అన్నాడు అన్న. రైతుకు 1,00,000, ఇప్పుడు అన్నకు 1,00,000 వస్తే రైతుకి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇన్ని సినిమాలలో అమర్దీప్ సీరియల్లో వేసిండు, ఒక ఆటో డ్రైవర్ కి, రిక్షా డ్రైవర్ కి, లారీ డ్రైవర్ కి, వీళ్ళకి ఇప్పుడు రిక్షా తొక్కేటోళ్ళు ఉంటారు కదా అన్న, ఇప్పుడు రోడ్ మీద ఎంత కష్టంతో పోతారు, వాళ్ళకి దిగి ఒక 10 రూపాయలు సాయం చేసిండా, ఇంతమంది పేరు చెప్పిండు, దిగి ఒక 10 రూపాయలు సాయం చేసిండా, 10 రూపాయలు సాయం చేసిన వీడియోలు ఉన్నాయా, అది చెప్పాలి. అది చెప్పకుండా ఆటో డ్రైవర్, రిక్షా డ్రైవర్, లారీ డ్రైవర్, అదేది మళ్ళీ బీటెక్ కష్టాలు అన్న. ఇప్పుడు బీటెక్ కష్టాలు ఉండొచ్చు, నేను ఉండలేదు అంటలేను. ఇప్పుడు ఒక బీటెక్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు 30 రోజులు కష్టపడతారు, మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు జీతం వస్తుంది ఖచ్చితంగా. కానీ ఆ రైతు 6 నెలలు కష్టపడతాడు. రైతు 6 నెలలు కష్టపడ్డా కానీ 3 లక్షల పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు వస్తాయని ఇట్లా నమ్మకం లేదు. ఇప్పుడు మనం పంట చేతికి వచ్చే టైం కరెక్ట్ గట్టిగా వానలు పడ్డాయి అనుకో, ఆ పంట నెలపాలైపోతుంది. దానికి ఒవ్వలు అప్పుడు అడగరు కదా అన్న. 6 నెలలు కష్టపడ్డప్పుడు అలా వచ్చే దాంట్లో ఇట్లా సంతోషం ఉండదు, అది వస్తుందా రాదా అని భయం ఉంటది. ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా 1 తారీఖు జీతం ఖచ్చితంగా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు 1 నెల రాకపోతే 2 నెలలు రాకపోతే 3వ నెల ధర్నాలు చేస్తారు. రైతు ధర్నాలు చేసే వాళ్ళని పట్టించుకుంటారు. అంటే మా తాత కూడా రైతే, ప్రతి ఒక్కరు తాతలు రైతులు అని చెప్పి కూడా హౌస్ మొత్తం సపోర్ట్ చేసినారు. ఆట సందీప్ అన్న అన్నాడు, తాతలు రైతు అన్న, ఆయన కాదు కదా, ఆయన రైతు అయ్యి నేను కూడా రైతునే రాబాయ్ అని చెప్పుకుంటే అది వేరు ఒక మాట పద్ధతి ఉంటది. అది మా తాతలు కూడా రైతే అంటే వాళ్ళ తాత చేసిన రైతు, ఈయన వేయలే కదా. గేమ్ ఎందుకు ఆడడానికి పోయిన లోపలికి, గేమ్ ఆడడానికి పోయినా లేకపోతే ఇంకేమన్నా నడపడానికి పోయిన వాళ్ళకి? పల్లవి ప్రశాంత్ మీ అన్న ఏం ఆడడానికే వేయండు, రైతుల గురించి రైతులు ఏం కష్టాలు చేస్తారో చెప్పడానికి మాత్రమే వేయండు, చెప్పడానికి బిగ్ బాస్ వేయండు. ఎందుకంటే రైతు కష్టాలు చెప్పడానికి, మళ్ళీ రైతు అనుకుంటే కానిది ఏది లేదని చెప్పడానికి. ఇప్పుడు రైతు వీళ్ళు కామన్ మ్యాన్, వీళ్ళెంత ఒక బిగ్ బాస్ షో అనేది పెద్దది. ఇప్పుడు ఒక రైతు తలుచుకుంటే సాధించదంటూ ఏది లేదని నిరూపించడానికి ఖచ్చితంగా వెళ్ళిండు అన్న. ఇది మాత్రం నిజం. ఏం ఆడని ఆడకపోని, కానీ రైతు అనుకుంటే ఖచ్చితంగా నిరూపించాలి, అది చేసి చూపించిండు. అది చాలా
అసలు రతిక పల్లవి ప్రశాంత్ ఏంది బ్రో ఆ మ్యాటర్ మీకు ఏమనిపిస్తుంది? ఇగో అన్న అది ఒక మైండ్ గేమ్, మైండ్ గేమ్. జస్ట్ కంటెంట్ మాత్రమే. మీరు ఎలా చెప్తారు కంటెంట్ అని? కంటెంట్ అంటే ఇప్పుడు ప్రతి సీజన్ ఉందిగా అన్న, ప్రతి సీజన్ లో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. బిగ్ బాస్ కి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్న. బిగ్ బాస్ కి ఏం కావాలి? కంటెంట్ కావాలి, టీఆర్పీ కావాలి. ఇప్పుడు ప్రతి సీజన్ ఫస్ట్ నుంచి సీజన్ 6 దాకా లవ్ కంటెంట్ నడిచింది. వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారా? చేసుకోలే. మళ్ళీ లాస్ట్ ఫ్రెండ్షిప్ లెక్కలు ఉన్నారా? అవును. అది వాళ్ళ కంటెంట్ అన్న కావాలి. ఇంకోటి కూడా చెప్పిండు, శుభశ్రీ తోటి కూడా చెప్పిండు, మీ లవర్ వెళ్ళిపోతుంది ఎట్లా అంటే, మరి నీతోటి మాట్లాడితే నువ్వు లవర్ అవుతావా ఫ్రెండ్ అని చెప్పిండు. అక్కడనే తెలియదా అన్న? ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పి, ఇప్పుడు లవ్ అనే ట్రాక్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక కంటెంట్ వేసి ఒక టీఆర్పీ వేస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి బిగ్ బాస్ వాళ్ళకు, అవునా అన్న? అలాంటిది వీళ్ళ మీద ప్రయోగించారని నేను చెప్తా. ఎందుకంటే అది కంటెంట్ మాత్రం. బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ అనుకుంటా. అదే అన్న, బిగ్ బాస్ చెప్పింది మనం వినాలన్న, మనం చెప్పింది బిగ్ బాస్ వినాడు. సరే రతికను బిగ్ బాస్ మైండ్ గేమ్ ఆడుతుంది అనుకో, నామినేషన్ లో చూసిరు ఆ రోజు, ఎందుకు వచ్చావు బిగ్ బాస్ కి, ఇవి చేయడానికైనా వచ్చినావా అని చెప్పి కూడా అన్నది. అవి చేయడానికే వచ్చినావా అంటే మరి ఆమె ఎందుకు ఉన్నది? ఒక పారి వెన్నుపోటు పొడిచినట్టు కాదు అది. సరే అన్న, ఇది ఏ నీకే వచ్చా కుక్కలా తిరిగినావా అన్నది. మరి ఆమెకు తెలివి లేదా, ఇంత సెన్స్ లేదా అన్న? వచ్చిన ఫస్ట్ రోజే అరే ఇట్లా కాదురా బాయ్ నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి పక్కకు జరపొచ్చు కదా. మరి ఆమె ఎందుకు అన్న వారం రోజులు ఎందుకు అట్లా? ఆమె కూడా రైతు బిడ్డ అంట. ఆమె రైతు బిడ్డ అన్న. రైతు బిడ్డ అయితే ఇప్పుడు అన్నకు 1 ఎకరం పొలం ఇచ్చి పని చేయమను, ఆమెకు ఒక 1 ఎకరం పొలం ఇచ్చి పని చేసుకోమను. ఇప్పుడు ఎవరి పంట ఎక్కుతుందో వాళ్ళు ఇప్పుడు అది నువ్వు వస్తానంటే ఏదో సినిమా ఉన్నది చూడు, ఆ సినిమా లెక్కలో ఇద్దరు పోటీ పెట్టమని రైతు బిడ్డలు ఉన్న చెట్లను చంపేటామే ఆమె, ఉన్న బతికిచ్చే చచ్చిపోయిన చెట్లను బతికిచ్చేటప్పుడు అన్న. ఎందుకంటే రైతుకు తెలుసు అన్న, ఇప్పుడు మిరప చెట్టు చచ్చిపోయింది అని అంటున్నారు. చెప్తానా, మిరప చెట్టు అది ఇప్పుడు మనం ఇక్కడున్న నేలలో పెడితేనే అది ఒక వాతావరణం పడక చచ్చిపోతుంది ఇక్కడనే. అలాంటిది ఏసీ రూమ్ లో ఉండమంటే ఉంటదా అన్న? అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయిన చెట్టు వేరే దగ్గర పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, మళ్ళీ తెలియకుండా వాటర్ పోస్తున్నారు. ఎట్లా పెరుగుతుంది అన్న? అది పెరిగే వాతావరణంలో పెరుగుతుంది. కుండీలో పెట్టిస్తే పెరుగుతుంది అన్న. అది గులాబ్ చెట్టు అంటే కుండీలో పెట్టిస్తే పెరుగుతుంది, ఎందుకంటే అవి కుండీలో పెరుగుతాయి కాబట్టి. ఎందుకు ఇచ్చిండొచ్చు అదే చెట్టు మిరపకాయ చెట్టు ఎందుకు ఇచ్చిండంటే ఇప్పుడు నువ్వు రైతు ఇది ఇప్పుడు వస్తాయి కదా. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇత్తులు వేసినప్పటి నుంచి చిన్న మొలక వచ్చినప్పటి నుంచి పెంచు అంటే ఖచ్చితంగా రైతు పెంచుతాడు. ఇప్పుడు పత్తి చెట్టు మిరప చెట్టు ఒకటే తిరగా దున్నినాక ఏది మన దంతే కొట్టేటప్పుడు ఇప్పుడు నాగలి దట్టి పోతే చూడు, పత్తి చెట్టు అయినా సరే మిరప చెట్టు అయినా సరే మళ్ళీ పీకి అది వేరే దగ్గర పెడితే ఎండిపోతుంది. ఇది కూడా అంతే, వారం తర్వాత దానికి మళ్ళా ఎరువులు ఎవ్వి లేవన్నా, దానికి సరవడ ఫ్రేలు మందులు ఎవి ఇయ్యంది పెరుగు అంటే ఎట్లా పెరుగుతాయి అన్న? వారానికి ఇది కంటెంట్ కాదంటున్నావు. ఆ కుండీలలోనే మొక్క పెరిగిందా చిన్నప్పటి నుంచి? అదే మొక్క చిన్నప్పటి నుంచి ఆ కుండీలనే పెరిగిందా? ఆ కుండీలో పెరిగితే అప్పుడు పెంచకపోతే రైతు కాదని చెప్పాను. ఇంకోటి ఏంటంటే మనం కుండీ కూడా కుండలో పెరగదు, మరి తీసుకొచ్చి పెంచితేనే పెరుగుతుంది. ఏదన్నా ఇంట్లో పెంచుకునే రోజు గులాబ్ చెట్లు ఖచ్చితంగా బతాయి అన్న. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇరిచి మరి కొండ భూమిలో పెడితే మొలుస్తాయి అవి గులాబ్ చెట్లు. అది ఇప్పుడు మిరప చెట్టు ఇరిచి పెడితే మొలుస్తా? చెప్పాను మొలుస్తా? మొలవది అన్న. మరి నువ్వే మొలవదా అంటున్నావు. బ్రో మొన్న షకీలా కూడా బయటికి వెళ్ళినప్పుడు చూసిరా? బయటికి వెళ్ళినప్పుడు ఇంటూ అంటే ఆమె లోపల ఉన్నప్పుడు ఒకలా మాట్లాడింది, అంటే వాళ్ళతోటి ఉన్న కంటెస్టెంట్ తోటి ఒకలా బిహేవ్ చేసింది. బయటికి రాగానే కొంచెం యాటిట్యూడ్ గా ఇట్లా వాళ్ళ గురించి అంటే ఎక్స్ప్రెస్ చేయమంటే ఇప్పుడు ఏమైంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పమంటే మరి దారుణంగా మాట్లాడింది. అదైతే ఇంతవరకు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు అన్న గురించి బ్యాడ్ గా మాట్లాడింది, వాళ్ళు ఉన్న కంటెస్టెంట్ మొత్తం గురించి బ్యాడ్ గా మాట్లాడింది. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు ఓట్ల కోసం సింపతి కోసం ఆమె లోపల ఆడింది, ఆడలేదు అనలేను, కానీ బయటకు వచ్చి ఒకలా ఎప్పుడు అది ఇంతవరకు కరెక్ట్ కాదన్న. అది ఇంటర్వ్యూ చూడలే నేను, బయటకు వచ్చినప్పుడు చూసిన అంతే. అంటే సపోర్ట్ ఎక్కువ ఎవరు అంటే ఏం చెప్తావు అందులో? హౌస్ లో మీ అన్నకు ఒక తోడుగా శివాజీ అన్న మైండ్ గేమ్ తో ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఎందుకంటే అన్న కొంచెం సపోర్ట్ ఇట్లా ఇస్తున్నాడు, కొంచెం మైండ్ గేమ్ తో ఇట్లా ఆడుతున్నాడు. చాలా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ 11 మందిలో ఆయన ఎవరైనా ఇస్తారో ఇస్తలేరో తెలియదు, కానీ శివాజీ అన్న అయితే కొంచెం సపోర్ట్ ఉంది, కాకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే కొంచెం ఇక్కడ అన్న బ్యాక్ పుష్ బాగా ఇస్తున్నాడు, కాకపోతే అక్కడ వెళ్ళి కొంచెం వేరే చెప్తున్నాడు. ఒక మైండ్ గేమ్ అన్నది. సెలెక్ట్ ఏదైతే బిగ్ బాస్ వచ్చిందో సీజన్ 7 ఫస్ట్ సెలెక్ట్ అయినా అని చెప్పి మీ అన్న చెప్పగానే ఆ టైంలో నీకు ఏ ఫీల్ వచ్చింది బ్రో? అన్న ఎప్పుడు చెప్పిండంటే రేపు వెళ్తా ఎల్లుండి వెళ్తా అన్నప్పుడు అప్పుడు చెప్పిండు. చాలా సంతోషపడ్డా, అంతకుముందు చెప్పలే మాకు. చాలా సంతోషపడ్డా మన, ఎందుకంటే అన్న కష్టం మేము చూసినాం. తినని రోజులు ఉన్నాయి, తిరిగిన రోజులు ఎక్కువ ఉన్నాయి. ఏది 5 రూపాయలకు మన 5 రూపాయలకు ఫుడ్ పెడతా చూడండి,
అక్కడ తిన్నాడు, హాస్పిటల్ ముంగడ క్యాన్సర్ పేషెంట్ లాగా పెడతాడు చూడు, ఉమ్, అక్కడ తిన్నాడు అన్న. కానీ చాలా కష్టపడ్డాడు, ఫుట్ పాత్ మీద వండుకున్న రోజులు ఉన్నాయి. ఉమ్, చాలా ఏడ్చిండు, చాలా తిరిగిండు, చాలా కష్టపడ్డాడు అన్న. కానీ అట్లకెళ్ళి విజయం అయితే సాధించాడు. ఉమ్, ఒక రైతు గట్టిగా పట్టుదల పట్టిండు, అనుకుంటే సాధించాలంటే ఏది లేదని అన్న అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయాడు. ఉమ్. సో నీకెప్పుడు చెప్పిండు? నాకు కూడా అప్పుడే చెప్పిండు అన్న, అందరికి ఫ్యామిలీకే అప్పుడు చెప్పిండు, ఎల్లుండైతే వెళ్తా అనగా చెప్పిండు. ఆ టైంలో నీ ఫీల్? నా ఫీల్ అంటే చెప్పలేము ఇక, అన్న ఎంతో కష్టం చేస్తే గానీ ఫలితం రాలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ కూడా చేసేట్లనే ఇట్లా వచ్చిందని మేము అసలు అనుకోరా బ్రో, మీ ఇద్దరు నిజంగా అనుకోరా అసలు పోతాడు బిగ్ బాస్ కి పోతాడు అని చెప్పి అసలు 1% అయినా హోప్ ఉండేనా? ఉండే అన్న, ఖచ్చితంగా ఉండే. ఖచ్చితంగా ఉండే. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒక రోజు వస్తుందని మేము అంటారు అన్న, కష్టపడితేనే సీజన్ 4 నుంచి సీజన్ 7 వరకు, సీజన్ 7 లో రాకుండా కానీ 8 ట్రై చేసు అన్న. అప్పుడన్నా దేవుడు కరుణించకపోడా, నేను గట్టిగా ట్రై చేసాను, ఖచ్చితంగా సాధించాను. ట్రై మాత్రం చాలా కష్టంగా ఘోరంగా అంటే ఘోరంగా చేసిన. అవునవునా. సరే, మన వ్యూవర్స్ ఏదో పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్ అనుకున్న వాళ్ళకి కానీ పాజిటివ్ అనుకున్న వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు మన వ్యూవర్స్ కోసం? ఇప్పుడు అందరిని ఇప్పుడు అన్నని ఎలా అయితే ప్రేమించారో బయట ఉన్నప్పుడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే అంత దూరం వెళ్ళిండు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ వల్లనే అన్న కప్పు కూడా చేస్తాడు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నువ్వు బ్రో ఏం చెప్తామంటే, ఇప్పుడు ట్రోల్స్ చేసి అట్లా చేసిన వాళ్ళు వాళ్ళది కూడా కొంచెం సహాయం ఉందన్న. ఎందుకంటే ఎక్కువ ట్రోల్స్ చేసి అందరికి తెలిసేలా చేసారు, అదొకటి. ఇంకా మెచ్చుకునే వాళ్ళైతే చెప్పలేను, ఎందుకంటే ఇక అన్నని ఎక్కువ పుష్ చేసింది కూడా వాళ్ళే. వీళ్ళు ఇద్దరు కలిసి పుష్ చేసేట్లనే మా అన్న ఇప్పుడు వాళ్ళు ఉన్నాడు. వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ మాకు కావాలని, అన్నని గెలిపించేదాకా, కప్పు తీసుకొచ్చేదాకా వాళ్ళ సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తి. మరి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్స్? అన్న బయటకు వచ్చినాక గదే పొలం పనులు, అదే పొలం పనులు మళ్ళా అదే పొలం పనులు. ఇప్పుడైతే అంటే హైదరాబాద్ పోయి సెటిల్ కావడం ఇప్పుడు అదేం లేదన్న. మాకు వచ్చిన పైసలతో కొంతమందికి సాయం చేయాలని అన్న హోప్. వచ్చిన పైసలతో చెప్పిండు అసలు బిగ్ బాస్ వెళ్ళే ముందు ఫ్యామిలీతో ఏం షేర్ చేసుకున్నావు? చెప్పిండు, ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు మనము రూపాయి తినకుండా బాబుగిట చెప్పేసిండు, నీ ఇష్టం ఉన్నట్టు ఏ బిడ్డ, నీ వెనక నేనుంటా, మనకు పైసలు కావాలి అని అవసరమే లేదు. వచ్చిన పైసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేద్దాం. ఇప్పుడు ఉంటారు కదా అన్న, కొంతమంది పేద రైతులు ఉంటారు, పేద ఎక్కడెక్కడికేలో ఉంటారు. కొంచెం అన్న మా అన్నంతో సాయం చేస్తా అని ఖచ్చితంగా చెప్పేసిండు. వచ్చిన పైసలు ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పేసి వెళ్ళిండు లోపలికి. అంతా అంటే ఇప్పుడు అన్నారు కదా అన్న, బిగ్ బాస్ లో ఏం చేయకుండా పోయిండు, ఏమైనా చేసినావా అని మాట్లాడారు. అన్నకి ఏంటంటే చేసిన పని చూపెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు చేసినాం, అన్న చేసిండు, కాకపోతే చూపించుకోలేదు. కానీ ఇక ముందు నుంచి అయితే మేము చేసినా చూపిస్తాం. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ లో పోయిండు, వచ్చిన తర్వాత చేయడా అని చాలా మంది డౌట్ లో పడుతారు. వచ్చినాక అన్ని ఏం చేస్తాడు అనేది చూడండి, అంతే, చేసి చూపిస్తాడు. రైట్ బ్రో, మరి ఇక్కడ ఇంటికి వస్తేనేమో నాకు మీ వెనక ట్రాక్టర్ కనిపిస్తుంది, మీ పొలాన్ని నేను చూసిన, మిల్లు కనిపిస్తుంది. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను విన్నా, కొన్ని ఛానల్స్లలో నేను విన్నా, మీకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందని ఉన్నా, బెంచ్ కార్లు ఉన్నాయని చెప్పినా, 26 ఎకరాల పొలం ఉందని చెప్పినా. మరి నేను దాచిపెట్టిరా లేకుంటే ఏంది కథ? మరి మీ అన్న హౌస్ పోయినని సింపతి కోసం అన్న దాచిపెట్ట నీకు జూల పడితే ఇది పట్టే అంత భూమి కాదు. 26 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అది చెప్పిన వాళ్ళేమో కొంచెం తెలివి లేని వాళ్ళే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చి చూడలేదు. ఇక్కడ మాకు ఇది 26 ఎకరాల భూమి ఉందట, 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందట, 4 బెంచ్ కార్లు ఉన్నాయట, 5 ట్రాక్టర్లు ఉన్నాయట. మేమేం రైతులం కాదట. ఇంకొకటి ఏంటంటే 10 లక్షలు కట్టి మరి బిగ్ బాస్ లో వేయండి, ఇదొక మాట అన్నారు. అది ఇప్పుడు అన్న చెప్పేది ఏంటంటే, వాళ్ళు వచ్చి మనల్ని చూసి ఇట్లా కొందరు ఫేక్ న్యూస్ చేసిరు. అవునా కదా అన్న? ఇప్పుడు మాకు 26 ఎకరాల భూమి ఉంటే, ఇప్పుడు నువ్వు వచ్చే వరకు అన్న బాబు మందు కొడుతున్నాడు, ఎంత ఉంది? 6 ఎకరాలు ఉంది. ఇది ఒక బిల్డింగ్. మా ఊళ్ళే కొలుగురు ఊళ్ళే ఏంటంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఊళ్ళు కానీ ఉంటే అప్పుడు రమ్మని అన్న చెప్తా. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కొలుగురు ఊళ్ళోనే లేదు. 4 బెంచ్ కార్లు ఉన్నాయట. ఇగో నా ఎన్నుకున్నది ఒక ట్రాక్టర్, 2010లో తీసుకున్నాడు. ఒకటి ఉన్నది బండి, ఏది ప్యాషన్ ప్లస్, అది 2005లో తీసుకున్నాడు. చెప్పానా? పెండ మీద ఎత్తులు ఉంటాయి చూడన్న, అవి ఏరుక తిని బతికేటోళ్ళు. పెండ మీద ఎత్తులు ఉండే ఏరుక తిని బతికేటోళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఏందన్న, మా మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు పైసలు సంపాదించడం అవసరమా అన్న? 4 బెంచ్ కార్లు కాదన్న, ఒక్క కారు అడుగురి. ఆల్టో 800 ఉంటుంది చూడు, అది గిట్లా లేదు మాకు. అది గిట్లా లేదు. 4 బెంచ్ కార్లు అట. మేమంటే అబద్ధం చెప్తాం. ఊళ్ళకి పోయి అడగండి అన్న, ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఇట్లా పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఏది 26 ఎకరాల బిల్డింగ్, 26 ఎకరాలు, 3 ఫ్లోర్ల బిల్డింగ్, 4 బెంచ్ కార్లు, 5 ట్రాక్టర్లు ఉన్నాయని ప్రతి ఒక్కరిని అడుగురు. మేమంటే అబద్ధం చెప్తాం. కొలుగురు అబద్ధం చెప్పరు కదా ప్రతి ఒక్కరికి. మరి
మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి అంతే. ఉమ్. ఇంకా చాలా వైరల్ అవుతున్నాయి వీడియోలు, నేను కూడా చూస్తున్నాను ప్రతి వీడియో. అరే ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని ఆస్తులు ఉన్నాయి, అరే ఏంద్రా బాబు చూస్తారు రైతు బిడ్డ అంటారు, ఇన్ని ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు ఆయన. అన్ని ఆస్తులు ఉంటే ఎట్లుంటా అన్న, ఇప్పుడు అది దాస్తే దాగే భూమి కాదు 26 ఎకరాలు. ఇప్పుడు ఇంట్లో పెట్టే కనిపించే కార్లు అవి మరి ఉంటే మాకు ఉంటే. ఇంకోటి మరి 8 లక్షలు 10 లక్షలు పెట్టి బిగ్ బాస్ హౌస్ పోయిండు, పైసలు పెట్టి పోయినా అంటుండ్రు కొంతమంది. పైసలు పెట్టి పోయేటోడు అయితే రైతు అని నేను చెప్పుకోను అన్న. పైసలు పెట్టి పోయినోడు అయితే రైతు అని చెప్పుకోడు. రైతు కష్టంగా ఏది అనుకుంటే సాధించండి ఏది లేదని నిరూపించి మరీ పోయిండు అన్న. పైసలు పెట్టలే అన్న. వాళ్ళు అన్న శ్రమను గుర్తించి మరి బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అన్న శ్రమను గుర్తించి ఒక రైతు ఏం సాధిస్తాడా లేడా అని పట్టుదలతో వస్తున్నాడు అని వాళ్ళు నమ్మకంతో తీసుకున్నారు. పైసలు పెట్టి అయితే పోలే అన్న. ప్రోమోని మధ్యలో వచ్చే ప్రోమోలలో పల్లవి ప్రశాంత్ రతిక అయితే ఫుల్ హైలైట్ అవుతున్నారు. అంటే అన్న అది వాళ్ళు 24 గంటల షో అన్న, ఇది 24/7 అని ఉంటది. వాళ్ళకి కావాల్సింది 130 మినిట్స్ కావాలి అంతేనా అన్న. ఏందంటే ఇప్పుడు ఆ షోలో 24 గంటలల్లా అన్న చెట్టుతోనున్న అది ఏది మన టైం ఉంటది, వాళ్ళతో హౌస్మెంట్ లో ఉన్న టైం ఉంటది, పని చేసే టైం ఉంటది. అవన్నీ చూపించకుండా ఈమెతో ఎంతసేపు ఉన్నాడో అదే చూపిస్తున్నారు తప్ప అది ఒక కంటెంట్ టీఆర్పీ రేట్ కోసమే ఇట్లా చేస్తున్నారని మా ఆలోచన అన్న. అంతే. ఇప్పుడు ఏంటంటే 24 గంటలల్లా అన్న ఇప్పుడు ఆమెతోనే ఉంటలేడు కదా అన్న. ఒక ప్రోమో చూసుంటారు ఈవినింగ్ నైట్ టైంలో ఒక ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అన్న రతిక అంటే మాట్లాడుకున్నది రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు అన్న, ఇప్పటికైతే 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ లేని ఒకటి అన్నది ఒక్కటే ఇట్లా ప్రోమో చేసి 20 సెకండ్సే చేసి చూపించారు. ఎందుకు చూపించారు అన్న, వాళ్ళకి ఏమవసరం? అంటే టీఆర్పీ రేటు వాళ్ళకి ఆ కంటెంట్ వస్తే వైరల్ అవుతుంది వీడియో, వాళ్ళకంటూ కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు అని మాత్రమే దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు అంతే. సరే బిగ్ బాస్ టీమ్ కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు చివరిగా? అందరు మంచిగా ఆడండి, అన్నకైతే కరెక్ట్ సపోర్ట్ ఇవ్వండి. మీరు అనుకున్నట్టు అన్న ఏది ఈజీగా ఏం రాలే, కష్టపడి వచ్చిండు. చిన్న స్థాయి నుంచి అంత దూరం రావాలంటే ఎంత మంది కష్టం ఉంటే అంత దూరం వస్తారో మీరే తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ స్థాయి నుంచి అంటే ఒక మధ్య మన స్థాయిలో నుంచి బిగ్ బాస్ లోకి తీసుకోవడం అంటే అది పెద్ద గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు అది గుర్తించి మరి మా అన్నని సెలెక్ట్ చేసి తీసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో అన్న ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా అన్నది, జై జవాన్ జై కిసాన్. సరే అలాంటి ట్రోల్స్ కానీ అలాంటి వార్తలు కానీ రాసే వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తామన్నా గంతే, ఇక మా మీద బతుకుతున్నారంటే బతుకొని తప్పుడు రాతలు రాసి వాళ్ళ వ్యూవర్స్ కోసం వాళ్ళ పైసల కోసం తప్పుడు రాతలు మాత్రం రాయొద్దని చెప్తున్నాం అన్న అంతే. అంతేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ.